హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బీడ్స్ వర్కు బీడ్స్తో పాటు థ్రెడ్ కూడా ఉంటుందండి వర్క్, అలాగే సీక్వెన్స్, కుందన్స్ 3 కలిపి వర్క్ అండి ఇది. ఇదండి తొందరగానే అయిపోతుంది. అంటే కట్ బీడ్స్ అండి. చూసారు కదా, మధ్యలో పెద్ద కొంచెం బీడ్స్ వేసుకోండి. అంటే మీ ఇష్టం, బీడ్ అన్న వేసుకోవచ్చు, లేదంటే కుందన్స్ వస్తాయి కదా, కుందన్స్ అన్న వేసుకోవచ్చు. చుట్టూ కూడా కట్ బీడ్స్ అండి. మొత్తం అలాగా ఒక బుటీలాగా వస్తుంది. అలాగే మీరు కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి మధ్యలో ఒక్కొక్క బుటీకిని మీరు అలా వేసేసుకోండి మొత్తం లైన్ అంతా. అలా వేసేసుకున్న తర్వాత ఏం లేదండి, 2 వేసాను నేను. మీకు కొంచెం బుటీ పెద్దది కావాలనుకుంటే 3 బీడ్స్ కూడా వేసుకోవచ్చు. అంటే ఇది వర్క్ తొందరగానే అయిపోతుంది. అంటే మొత్తం మీరు బ్లౌజ్కి, మొత్తం నెక్కి, హ్యాండ్స్కి మొత్తం అంతా వేసుకోవచ్చండి. మీకు కాస్ట్ కూడా ఎక్కువేమీ అవ్వదు. కట్ బీడ్స్, మధ్యలో బీడ్స్ అంతే కదా. ఇవినండి కుందన్స్. అంటే మీకు ఏ రకం కుందన్స్ అయినా వాడుకోవచ్చండి. మొత్తం ఇలాగే మీరు అలాగ ఫిల్ చేసుకోండి, కొంచెం గ్యాప్ ఇచ్చి. అంటే మీకు మామూలుగా బ్లౌజ్ మీద చూపించలేదు, క్లాత్ మీద చూపిస్తున్నాను మీకు కుట్టి. వర్క్ అయితే తొందరగానే అయిపోతుందండి, ఎంతసేపు ఎక్కువ పట్టదు. అంటే కట్ బీడ్స్ కొంచెం కొద్దిగా టైం తీసుకుంటాం తప్ప మిగతాదంతా కొంచెం మీకు సులువుగానే అయిపోతుంది. మొత్తం మీరు అలా చివరి వరకు వేసేసుకోండి ఒక్కొక్క బుట్టి. అంటే బ్లౌజ్ నెక్ అయితే ఎంతవరకు వేసుకోవాలో అలా వేసేసుకోండి.
అంటే మధ్యలో గ్యాప్ అయితే మీరు కొంచెం ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి. అంటే సీక్వెన్స్‌ని థ్రెడ్‌తోని వేసానండి మధ్యలోని. మీకు ఈ వర్కు వేసుకుంటే చాలా గ్రాండ్‌గా బాగుంటుందండి ఇది. వర్క్ అయితే సులువే మీకు వేసుకోవడానికి. అంటే బ్లౌజ్‌కి వేసుకున్న తర్వాత మనం లుక్ బాగానే వస్తుందండి. ప్లస్ సీక్వెన్స్ కూడా వాడాం కదా మనం. దానివల్ల ఏమైందంటే కొంచెం వర్కు కొంచెం ఎడల్పు ఎక్కువగానే వస్తుందండి. సన్నగా ఏమి రాదు. మీకు నేను గ్రీన్ చూపించాను కానీ గ్రీను బాగుండదేమో అని మళ్ళీ మార్చానండి. అంటే ఆ థ్రెడ్ అయితే నేను పింక్ వాడాను. సీక్వెన్స్ నిండా కుందన్స్. అంటే పింక్ తీసుకున్నాను, మళ్ళీ ఇది మార్చేసానండి. అంటే బ్లాక్ మీద అంటే లుక్ ఆందేమో అనేసి నేను మళ్ళీ మార్చి వేశాను. అలాగే మీరు ఈ సీక్వెన్స్ ఇలా కొట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు అలాగా గ్లూ పెట్టేసండి. మీరు కొంచెం కొంచెం పెద్దగా అక్కర్లేదు. అలా మీరు అతికించేసుకుని మీరు ముడి కుట్టి వేసుకుంటే కదలకుండా కరెక్ట్గా వస్తుందండి. అలాగా వేసేయండి. వేసేసిన తర్వాత మళ్ళీ మామూలుగా మనం కుట్టి వేసేసుకోవచ్చు. అది వద్దని చెప్పాను కదా, నేను పింక్ తీసుకున్నాను. పింక్ తీసుకుని మీరు అలా ముడికుట్టు ఒక మెలి తిప్పి ముడికుట్టు వేసేసుకోండి. మొత్తం ఆ గ్యాప్లో అంతా నేను గ్యాప్ వదలమన్నాను కదా, మొత్తం గ్యాప్లో అలా ఫిల్ చేసేసుకోండి. అలా ముడేసి పెట్టేసి సీక్వెన్స్ కాకపోయినా మీకు బీడ్స్ అయినా వేసుకోవచ్చండి. అంటే ఎగ్జాంపుల్గా నేను మామూలుగా చూపిస్తున్నాను. ఇలా కాకుండా మీకు ఇంకేమైనా ఐడియాస్ వస్తే అలాగే సీక్వెన్స్ మానేసి మీరు బీడ్స్ కానీ వేరే ఏవైనా కుట్టుకోవచ్చు అన్నమాట. మొత్తం ఆ గ్యాప్లంతా మీరు ఫిల్ చేసేయండి. అంటే తొందరగానే అయిపోతుంది, సింపుల్గా ఉంటుందండి వర్క్. మీరు మొత్తం అయిపోయిన తర్వాత మీరు లోపల అంటే అదే మీరు ఏం చేస్తారంటే స్టోన్ చైన్ ఉంటుంది కదా, అది కూడా మీరు బార్డర్ లోపలికి వేసుకోవచ్చండి. ఇంకా బాగుంటుంది. నేను పెట్టడం మర్చిపోయాను.
అలా కూడా వేసుకోవచ్చండి. మొత్తం ఫిల్ అయిపోయిందండి. అదొక చూసారు కదా, అలా వస్తుంది. ఇప్పుడైతే మనం ఇందాక నేను కుందన్స్ చూపించాను కదా, ఆ కుందన్స్ ఒక్కొక్కటి మీరు అలాగా ఆ పైన అంటించేయండి. మొత్తం వర్క్ అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.